Hello Andy, welcome to my channel Proud Nurse Prasanna. So today I am here with a beautiful video for you which is very helpful for all nursing officers. First అయితే నేను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ నర్సెస్ డే. ఓకే, సో బిఫోర్గానే చెప్తున్నాను. సో దిస్ ఇస్ 6th to 12 మనకి ఇంటర్నేషనల్ నర్సెస్ డే అవుతుంది కదా. సో హోప్ యూ ఆల్ ఆర్ doing well with your work and hope you all doing with your health also, and without any delay let's get into our main video. సో thumbnail చూసాక మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు మన మెయిన్ వీడియో అయితే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ప్రతి నర్సింగ్ ఆఫీసర్కి ఉండాల్సిన మెయిన్ అవేర్నెస్ అబౌట్ దీస్ డిపార్ట్మెంట్స్. సో నేను అన్ని నర్సింగ్ అంటే మెడికల్ యూట్యూబ్ ఛానల్స్ని సర్వ్ చేసిన తర్వాత అంటే చెక్ చేసి కింద కమెంట్స్ చూశాను. సో కింద కమెంట్స్లో ఆయుష్లో ఏం వర్క్ ఉంటుంది అండ్ ఐఎంఎస్ రీసెంట్గా మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో యాడ్ చేశారండి. సో మనకి అందులో నర్సింగ్ ఆఫీసర్ వర్క్ ఏముంటుంది, ఏమేం హాస్పిటల్స్ ఉంటాయి, ఆయుష్ డిపార్ట్మెంట్లో ఏమేం హాస్పిటల్స్ ఉంటాయి, అండ్ డిఎంఈ బెటరా, డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ బెటరా, టీవీబీపీ బెటరా అని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే రేస్ చేశారు. సో కొన్ని వీడియోస్ కమెంట్స్లో చూశాను. సో బేస్డ్ ఆన్ దాట్ మీకైతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్లో అయితే ఆ డిపార్ట్మెంట్స్తో మెన్షన్ చేసి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ప్రీవియస్ ఇయర్లో. అండ్ ఈ ఇయర్ మనకి ఎక్స్ట్రా 1 డిపార్ట్మెంట్ని అయితే యాడ్ చేశారు, అదే ఐఎంఎస్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీ వర్డ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హియర్. నేనైతే ప్రతి డిపార్ట్మెంట్లో ఏమేమి హాస్పిటల్స్ ఉంటాయి, నర్సింగ్ ఆఫీసర్ వర్క్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్లో మనకి మెయిన్ రోల్ ఏంటి, వర్క్ లోడ్ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంటుంది, ఏది బెటర్ అనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దెన్ సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనకైతే టోటల్ 6 డిపార్ట్మెంట్స్ అండి. సో ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్లో మెన్షన్ డిపార్ట్మెంట్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా యాడ్ అయింది. సో టోటలీ నేను మెన్షన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ, నెంబర్ 2 డిఎంఈ, నెంబర్ 3 టీవీబీపీ, నెంబర్ 4 ఆయుష్, నెంబర్ 5 ఐబిఎం, అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఐఎంఎస్ ఇన్. ఓకే, సో నేనైతే డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ సీ. ఫస్ట్ వన్ వచ్చేసి డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ, దాట్ ఈస్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఈ డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే ఇందులో మెయిన్ రోల్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్, డిసీజ్ ప్రివెన్షన్, ఇమ్యూనైజేషన్, వ్యాక్సినేషన్, రూరల్ అండ్ ఇంకా ఏంటంటే అర్బన్ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి మెయిన్గా ఫోకస్ చేస్తారు ఈ డిపార్ట్మెంట్లో. అండ్ హాస్పిటల్స్ అయితే ఎన్లిస్ట్ చేస్తాను, అంటే ఏమేమి హాస్పిటల్స్ ఉంటాయి మెయిన్గా. పిహెచ్సిస్ ఉంటాయి కదా విలేజెస్లలో, లైక్ యూనో మెయిన్ అర్బన్ ఏరియా, మెయిన్ రూరల్ నియర్ బై అర్బన్ ఏరియాస్లో పిహెచ్సిస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అండ్ అండర్ కేర్ సెంటర్స్ అంటే సబ్ సెంటర్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ కింద మనకి ఉంటాయి. సో నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ రోల్ ఏంటి అంటే సింపుల్, ఇమ్యూనైజేషన్, వ్యాక్సినేషన్స్ ఇవ్వడము, ఓపీడీ సర్వీసెస్ని చూడటము. నెక్స్ట్ ఇంకా మనకి హెల్త్ కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి హెల్త్ కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ హోమ్ విజిట్స్. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఒక నర్సింగ్ ఆఫీసర్ అయితే చేయాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి మేము విత్ మోడరేట్ ప్రెషర్. అంటే సో ఈ డిపార్ట్మెంట్లో మనకి ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. ఓకే, సో ఆ ప్రెషర్ అనేది పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, సో హై వర్క్ లోడ్ అనేది ఉండదు. సో టైమింగ్స్ కూడా సో ఓన్లీ మార్నింగ్ సెషన్స్ అంటే షిఫ్ట్ రొటేషన్స్లోనే ఉంటాయి. అండ్ కమింగ్ టు ఈ డిపార్ట్మెంట్లో ఏంటి అని అంటే సో సింపుల్
ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ కమ్యూనిటీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ అయితే ద బెస్ట్ అని నేను చెప్తాను. ఓకే, అండ్ నెంబర్ 2 వచ్చేసి డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో దిస్ డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ క్లినికల్ ఎక్స్పోజర్ వర్క్. ఓకే, సో క్లినికల్ ఎక్స్పోజర్ వర్క్ అండ్ విత్ హెవీ వర్క్ లోడ్ ఐ కెన్ సే. ఓకే, ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్కి ఇక్కడ పోస్టింగ్ వస్తుందో వాళ్ళకి డెఫినెట్లీ హెవీ వర్క్ లోడ్ ఉంటుందని చెప్తాను. ఓకే, ఎస్, మెయిన్ రోల్ ఆఫ్ దిస్ డిఎంఈ ఏంటి అని అంటే స్పెషలైజ్డ్ హాస్పిటల్స్, రైట్, నెక్స్ట్ మెడికల్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ ఉంటాయి ఇందులో. ఓకే, స్పెషలైజ్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్. ఓకే, సో ఇవన్నీ మనకి మెడికల్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, ఇవన్నీ హాస్పిటల్స్ ఉంటాయి. ఓకే, నర్సింగ్ వర్క్ అయితే సింపుల్, ఐసీయూస్ లైక్ ఐసీయూలో కూడా మళ్ళీ సబ్ పోస్టింగ్స్ ఉంటాయి. అంటే లైక్ ఎన్ఐసియు, పిఐసియు, ఆర్ఐసియు, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అలా. సో పోస్టింగ్స్ అయితే ఇస్తారు. సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో వర్క్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. జనరలీ డిపెండ్స్ ఆన్ హాస్పిటల్స్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే జనరలీ 1:5, 1:6 రేషియోలో మనకి నర్సెస్ అయితే ఉంటారు. ఐసీయూస్లో మెయిన్లీ 3 or 4 షిఫ్ట్కి ఉంటారు నర్సెస్. సో విత్ 1 అనెస్థిషియాలజిస్ట్ అలా ఉంటారు పోస్టింగ్స్లో వార్డ్లో అయితే. సో అట్లా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో ఉంటుంది పోస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి వార్డ్స్లలో క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇలా పోస్టింగ్స్ అయితే ఇస్తారు. సో జనరల్ స్పెషలైజ్డ్ యూనిట్స్, ఆర్థో, సో కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఇలా అయితే పోస్టింగ్స్ ఉంటాయి. సో ఇందులో క్లినికల్ ఎక్స్పోజర్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ ఆల్ 3 రొటేషనల్ షిఫ్ట్స్. ఓకే, సో నర్సింగ్ ఆఫీసర్స్కి అయితే హెవీ వర్క్ లోడ్ అనేది చెప్పాలి. అది 6 hours డ్యూటీ అయినా 12 hours డ్యూటీ అయినా సో వర్క్ లోడ్ అనేది హెవీ ఉంటుంది. ఎందుకంటే వన్స్ యూ గెట్ గవర్నమెంట్ జాబ్ అనేది, జాబ్ వచ్చింది ఈజ్ నాట్ దాట్ ఈజీ. ఓకే, డిఎంఈలో అమంగ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ డిఎంఈ డిపార్ట్మెంట్ అనేది వర్క్ లోడ్తో ఉంటుంది. సో రైట్, ఇందులో పోస్టింగ్ వచ్చిన నర్సింగ్ ఆఫీసర్స్కి ఎలా అంటే, సో వన్స్ దే గెట్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్, సో వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు మాత్రం ప్రెషర్ ఉంటుంది. ఓకేనా, ఫిజికలీ మెంటలీ ప్రెషర్ అయితే బిల్డ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ మ్యారీడ్ ఉమెన్ అయినా అన్మ్యారీడ్ ఉమెన్ అయినా అందరికీ ఒకటే ఇక్కడ. సో రైట్, దెన్ నెక్స్ట్ అయితే ఎవరైతే కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, వన్స్ మనకి క్లినికల్ ఎక్స్పోజర్ అయినప్పుడు సో అన్ని డిపార్ట్మెంట్స్లో మనకి పోస్టింగ్ ఇస్తారు. పీడియాట్రిక్ అయినా అడల్ట్స్లోనైనా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. సో మనకి వేరియస్ డిసీజ్ కండిషన్స్ గురించి అర్థమవుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు, వాట్ ఆల్ ద మెడికేషన్స్ యూజింగ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దాట్ మన నాలెడ్జ్ అనేది క్లినికల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ వి స్టెప్ ఇన్ టు దాట్, మనం వర్క్ చేస్తూ ఉంటుంటే, సో అండ్ మనము ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో బేస్డ్ ఆన్ లైక్ దాట్ మనకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ వచ్చినా సో వీ కెన్ డూ దాట్. ఓకేనా, ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో ఒక పేషెంట్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి అనేది వీ క్యాన్ డూ హియర్. ఓకేనా, మనకు ఆపర్చునిటీ ఇక్కడైతే వస్తుంది. సో దాన్ని అయితే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వర్క్ లోడ్ ఉంటుంది, ప్రెషర్ బిల్డ్ అవుతుంది. బట్ యాజ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ మనం పక్కనే పెట్టేస్తే అడ్వాంటేజ్ని చూసుకొని మనం వర్క్ని అయితే లీడ్ చేసేసుకోవాలి. రైట్, సో దట్స్ ఆల్ అబౌట్ డిఎంఈ. అండ్ నెంబర్ 3 వచ్చేసి టీవీవీపీ, తెలంగాణ వైద్య విధాన పరిషత్. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి జస్ట్ అండర్ ది డిఎంఈ అని చెప్తాను. అండ్ ఈజీగా చెప్పాలి అని అంటే ఇట్ యాక్ట్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ పిహెచ్సిస్ అండ్ మెయిన్ ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. వరంగల్లో ఒక పిహెచ్సి ఉంది. సో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్. సో దాన్ని అవి రెండింటికి మధ్యన కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, లైక్ 100 bedded హాస్పిటల్స్, 50 bedded హాస్పిటల్స్ అలా ఉంటాయి. సో
ఇవి రెండింటికి బిట్వీన్ సో ఈ హాస్పిటల్ అయితే ఉంటుంది. సో వన్స్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, సో అలా ఈ లింక్ అయితే ఉంటుందన్నమాట. సో టీవీబీపీ హాస్పిటల్స్ ఏంటి అని అంటే ఇట్ గివ్స్ ది సెకండరీ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ అని చెప్తాను. ఓకే, సెకండరీ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ అంటే ఇందులో మనకి ఏమేం వర్క్ ఉంటుంది. సింపుల్ జనరల్ మెడిసిన్, దెన్ నెక్స్ట్ డెలివరీ అసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ అంటే పేషెంట్ అసిస్టెన్స్. ఓకే, సో ఇంటెన్సివ్ కేర్ కాకపోయినా పేషెంట్ అసిస్టెన్స్ అయితే కంపల్సరీ చేయాలి. అంటే మానిటరింగ్ వైటల్స్ కావచ్చు, లైక్ ప్రొసీజర్, మెయిన్ నర్సింగ్ ప్రొసీజర్స్ అంటే డ్రెస్సింగ్స్, లైక్ మానిటరింగ్ వైటల్స్, లైక్ ఎమర్జెన్సీ క్యానులేషన్, లైక్ ఐవీ ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్స్, ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ టీవీబీపీ డిపార్ట్మెంట్లో వన్స్ పోస్టింగ్ వస్తే నేను టూ హై ప్రెషర్ ఉండదు. ఓకేనా, నాట్ టూ హై ప్రెషర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ది డిఎంఈ. ఓకేనా, కొంచెం తక్కువగా ఉంటుంది ప్రెషర్. బట్ సో ఇన్ కేస్ లైక్ మీరు ఫిజికలీ, మెంటలీ హ్యాండిల్ చేయాలి అని అంటే యూ కెన్ డూ దిస్. ఓకేనా, సో ఇందులో టూ మచ్ ప్రెషర్ ఉండదు. యూ కెన్ బ్యాలెన్స్ యువర్ లైఫ్. ఓకేనా, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని అయితే మీరు బ్యాలెన్స్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సో ఇమీడియట్గా లైక్ ఎమర్జెన్సీ యాక్టివిటీస్ని అంటే లైక్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లైక్ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ సర్వీసెస్ కావచ్చు, నేర్చుకోవడానికి అయితే మీకు టైం టేకింగ్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్లో డిఎంఈలో అయితే వన్స్ మీకు నేర్పించే లైక్ థాట్ ప్రాసెస్ ఎవరికి ఉండదు. లైక్ వన్స్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ స్టెప్ ఇన్. కానీ ఇందులో టీవీబీపీలోనైతే మీకు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్ విత్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఇందులో నర్సింగ్ ఆఫీసర్ వర్క్స్ అయితే సింపుల్. ఐవీ ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక నేను చెప్పినట్టు, సో క్యానులేషన్స్, ప్రొసీజర్స్, డ్రెస్సింగ్స్ కావచ్చు, అండ్ సో నర్సింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ బెడ్ మేకింగ్ ఇవన్నీ ఉంటాయి. దెన్ నెక్స్ట్ సో ఇందులో మనకి హాస్పిటల్స్ అయితే 100 బెడెడ్ హాస్పిటల్స్, 50 బెడెడ్ హాస్పిటల్స్, అండ్ ఇంకా ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ టీవీబీపీ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. ఆల్రైట్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టీవీబీపీ. అండ్ వన్ మోర్ థింగ్, సో వన్స్ మీరు డిఎంఈలో ఎంటర్ అయినారు అని అంటే సో యూ హ్యావ్ ది ఆపర్చునిటీ. ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ మేము టీచింగ్ ఇంట్రెస్ట్ బీఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత సో గవర్నమెంట్ జాబ్ చేస్తే కూడా మీరు ఎంఎస్సీ చేసేయచ్చు. ఎంఎస్సీ ఫినిష్ చేసి మీరు డిఎంఈలో ఉండి కొన్ని ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత, అంటే మీకు సీనియారిటీ వచ్చిన తర్వాత యూ క్యాన్ గెట్ ఇన్ టు ది టీచింగ్ ఫీల్డ్ అనమాట. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయని చెప్పాను కదా, రైట్. సో అందులో మీకు డెప్యుటేషన్ పైన మీకు ట్రాన్స్ఫర్స్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఛాన్స్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, రైట్. అది మళ్ళీ టీవీబీపీలో ఉండదు. మనకి టీవీబీపీలో కానివ్వండి, డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ మరెందులో ఉండదు. డిఎంఈలో మాత్రమే ఆ చాయిస్ ఉంటుంది. సో మీరు ఎవరైతే మాకు క్లినికల్ అంటే వర్క్ అంతా ఇంట్రెస్ట్ లేదు, మాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని అనుకునే వాళ్ళైతే మీరు డిఎంఈలో పోస్టింగ్ వచ్చిన వాళ్ళైతే యు ఆర్ వెరీ లక్కీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆయుష్ డిపార్ట్మెంట్లో మనకి సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి మళ్ళీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆయుర్వేద, అండ్ సెకండ్ వన్ యోగా, థర్డ్ వన్ వచ్చేసి యునాని, సిద్ధ, అండ్ ఫైనలీ మనకి న్యాచురోపతి. ఓకే, సో అంటే హోమియోపతి అండి. సో ఇవన్నీ సబ్ డిపార్ట్మెంట్స్. ఇందులో ఆయుష్ అంటే మనకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఫైనలీ ఈ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి మనకి స్ట్రెస్ అనేది ఉండదు. అంటే ఇన్ ద సెన్స్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఇందులో వర్క్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్ స్ట్రెస్ లైఫ్ అనేది ఉండదు. స్ట్రెస్ ఫ్రీ వర్క్ అనేది ఉంటుంది. సో సింపుల్ వాళ్ళ వర్క్ ఏంటి అని అంటే ఆయుష్ డాక్టర్స్కి అయితే అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ప్లాన్లో కానివ్వండి, సో వాళ్ళ డాక్యుమెంటేషన్లో అవనివ్వండి, సో హెల్ప్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో కానివ్వండి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హోమియోపతి మెడికేషన్స్ అడ్మినిస్ట్రేషన్. సో అది ఎలా ప్రిపేర్ అయ్యింది, సో
మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ మనకందరికీ ఇంపార్టెంట్ కదా. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదంటే ఫిజియోథెరపీ యూనిట్స్లో హెల్ప్ చేయడము. సో ఇవన్నీ మనకి క్లియర్లీ మెడికేషన్ ఎలా అడ్మినిస్టర్ చేసుకోవాలి, సో ఇవన్నీ వర్క్స్ ఉంటాయి. సో కంప్లీట్లీ మనకి ఇక్కడ లోకల్గానే ఉంటుంది. సో లోకల్ వర్క్ ఇన్ ద సెన్స్ మనకి కంప్లీట్ మన లోకల్ ఏరియాస్లోనే ఉంటుంది కంప్లీట్లీ. ఎందుకంటే పీపుల్ జనరలీ ఎవరైతే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి మెడికేషన్స్ వాడాలనుకుంటున్నారో జనరలీ దే ప్రిఫర్ మోస్ట్లీ హోమియోపతి లేదంటే ఆయుర్వేద ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు. సో స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఒకటి. ఎందుకంటే మీరు ఫిజికలీ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కనుక మీకు అది యూజ్ అవుతుంది మీకైనా, సో మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా అది యూజ్ అవుతుంది. సో యూజ్ విత్ ప్రాపర్ రీసెర్చ్. ఏదైనా మెడికేషన్ మనము ప్రాపర్ రీసెర్చ్ చేశాకే అది యూజ్ చేయాలి. అది మనం ఓన్గా యూజ్ చేసిన, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన, ప్రాపర్ రీసెర్చ్ చేశాకే మనం యూజ్ చేయాలి. అది ఆయుర్వేదంలోనైనా మనము హాస్పిటల్ సైడ్ యూజ్ చేసే మెడికేషన్స్ అయినా. ఆల్రైట్. సో ఇది అండి ఆయుష్లో అయితే మనకి కంప్లీట్ వర్క్ లోడ్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు డిఎంఈ, డిపిహెచ్ఎఫ్, డబ్ల్యూ అండ్ టీవీవీపీ ఇవన్నీతో కంపేర్ చేస్తే, అన్ని డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఏంటి అని అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది, హార్మోనియస్గా ఉంటుంది. కంప్లీట్ ఎన్వైరన్మెంట్ అనేది హార్మోనియస్గా ఉంటుంది. సో పీస్ఫుల్, కామ్, కంపోజ్డ్, ఫ్రీగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆయుష్. అండ్ నెంబర్ 5 వచ్చేసి IPM, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. సో దిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏంటి అని అంటే, సో ఇందులో మనకి డైరెక్ట్ బెడ్ సైడ్ నర్సింగ్ వర్క్ అనేది కాదండి. మెయిన్లీ నర్సింగ్ రోల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, విచ్ ఐ కెన్ సే. సో ఇందులో మనకి వాటర్ టెస్టింగ్, ఫుడ్ టెస్టింగ్, వాటర్ అనాలిసిస్, ఫుడ్ టెస్టింగ్, ల్యాబొరేటరీ అనాలిసిస్, పబ్లిక్ హెల్త్ కేర్ సర్వేలెన్స్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ అనలైజింగ్ ది ఎపిడమిక్స్ ఆఫ్ డిసీజెస్. ఆ పబ్లిక్లో ఆ పర్టిక్యులర్ డిసీజ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, సో హౌ ద డిసీజెస్ ఆర్ అటాకింగ్ ది పీపుల్. సో ఇది మీరు చేయాల్సిన వర్క్. సర్వేలెన్స్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ని అనలైజ్ చేయడము. ఓకే. సో ఇదండి మీ వర్క్ వచ్చేసి. సో జనరలీ ఈ IPM అనేది నర్సింగ్ ఆఫీసర్స్కి ఏంటి అని అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దిస్ డిపార్ట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే నర్సింగ్ ఆఫీసర్ జనరలీ ఒక నర్స్ అని అంటే బెడ్ సైడ్ అనేది మనం జనరల్గా అర్థం చేసుకునేది. సో కానీ ఇక్కడ ఏంటి అని అంటే, సో బెడ్ సైడ్ వర్క్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కంపారిటివ్లీ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. ఓకే. సో నర్సింగ్ ఆఫీసర్స్ వర్క్ ఏంటి అని అంటే సింపుల్ ల్యాబ్ అనాలిసిస్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ అనమాట. తర్వాత వాటర్, ఫుడ్ అనాలిసిస్, తర్వాత దెన్ నెక్స్ట్ హెల్త్ కేర్ సర్వేలెన్సెస్, దాని తర్వాత ఎపిడమిక్స్ని, పాండమిక్స్ని సర్వేలెన్స్ చేయడం, అంటే అనలైజ్ చేయడం పర్ మంత్, పర్ ఇయర్. సో ఆ పర్టిక్యులర్ ఎపిడమిక్ ఆఫ్ డిసీజ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా అటాక్ అవుతుంది. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసి. సో IPMలో ఏంటి అని అంటే కంప్లీట్లీ లెస్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది, రైట్. వర్క్ స్ట్రెస్ అనేది కంప్లీట్లీ లో వర్క్ స్ట్రెస్ ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది వర్క్ నేర్చుకునేంత వరకు. సో డిఫరెంట్ ఫీల్ అనేది మీరు ఫీల్ అవుతారు. డిపార్ట్మెంట్స్లో ఈక్వల్ షేర్ ఆఫ్ వర్క్ ఉంటుంది, కాకపోతే అందరికీ మనకి 2 years ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది, రైట్. సో ఆ ప్రొవిజన్ పీరియడ్లో కనుక మనము మన వర్క్ని సరిగ్గా చేయకపోతే, అది నచ్చకుండా మనం ఇగ్నోర్ చేయడం వల్ల, లేదంటే ప్రాపర్గా చేయకపోవడం వల్ల మనకి గవర్నమెంట్ ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో మనకి సర్వేలెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. మనకి డైరెక్ట్ CC కెమెరా పెట్టి చూడకపోయినా సో మనకి చూస్తారు, అనలైజ్ చేస్తారు. సో మన వర్క్ అనేది ప్రాపర్గా లేకపోతే సో యాక్షన్ అనేది అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. బట్ సో దిస్ ఈజ్ అబౌట్ IPM అండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. సో ఇదేంటి అని అంటే దిస్ ఇస్ సెల్ఫ్ కేర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. సెల్ఫ్ అనమాట, అంటే దీని కింద సో సపరేట్ సబ్ సెంటర్స్ అట్లా సపరేట్ లైక్ హాస్పిటల్స్ అట్లా ఏముండవు. దిస్ ఈస్ ద ప్రైమరీ, దిస్ ఈస్ ద సెకండరీ, దిస్ ఈస్ ద టెర్షరీ, రైట్? సో దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ హాస్పిటల్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్. ఓకే, సో ఇందులో మెయిన్ వర్క్ వచ్చేసి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అండ్ క్యాన్సర్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. దాని నెక్స్ట్ వచ్చేసి అదర్ పాలియేటివ్ కేర్ ఉంటా ఉంటాయి. దెన్ మెయిన్లీ హాస్పిటల్స్ సింపుల్ వన్ అండ్ ఓన్లీ హాస్పిటల్. ఓకే, దెన్ నెక్స్ట్ నర్సింగ్ వర్క్ ఎట్లా ఉంటుంది అని అంటే కీమోథెరపీ డ్రగ్స్ అడ్మినిస్టర్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఎమోషనల్ సపోర్ట్ టు ది క్లయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. దెన్ నెక్స్ట్ సర్జరీస్లో సర్జన్స్కి అసిస్ట్ చేయడము. సో ఇవన్నీ ఉంటాయి. ఐసీయూ క్యాన్సర్ పేషెంట్స్కి టెర్మినల్ స్టేజ్లో ఉంటారు కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్ ఆర్ ఐసీయూలో ఉన్న పేషెంట్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఇస్ ద వర్క్. ఓకే, నర్సింగ్ ఆఫీసర్ వర్క్ వచ్చేసి అండ్ ఇందులో వచ్చేసి మనకి హై వర్క్ లోడ్ ఉంటుంది. సో ఎమోషనలీ అండ్ ఫిజికలీ వెరీ ఛాలెంజ్డ్ వర్క్ ఉంటుంది. సో ఎమర్జెన్సీలో అవ్వనివ్వండి, ఐసీయూస్లో అవ్వనివ్వండి, యూ నీడ్ టు రన్ ఫాస్టర్ దాన్ యూ ఎక్స్పెక్ట్. ఓకే, ప్రెషర్ అనేది అలా బిల్డ్ చేస్తారు. ఓకే, సో హెవీ వర్క్ ప్రెషర్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ లైక్ క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి అయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ది ఎంఎన్జే ఇన్స్టిట్యూట్. ఓకే, అండ్ ఫైనల్లీ వచ్చేసి ఐఎంఎస్ అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఐఎంఎస్ ప్లస్ డిఎంఈ, సో both are mutually equal, which I can say. Okay, mutually same work ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ డిఎంఈకి ఎక్కువగా ప్రెషర్, డిఎంఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ ఐఎంఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్కి కూడా సో హెవీ వర్క్ లోడ్ ఉంటుంది. వై? బికాస్ they are posted in various emergency departments, right? సో మనకి ఇందులో వచ్చేసి మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషలైజ్డ్ ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్పెషలైజ్డ్ యూనిట్ కేర్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఐసీయూ కేర్, ఎమర్జెన్సీ క్యాజువాలిటీ కేర్, సేమ్ లైక్ డిఎంఈ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇందులో మనకి డిఎంఈ హాస్పిటల్స్లో ఉన్నట్టు సో మనకి డైరెక్ట్ ఎంటరింగ్ ఇన్ టు ది టీచింగ్ హాస్పిటల్స్ అదొకటి ఉండదు. దాట్ ఈస్ వన్ బ్యాక్లాగ్ హియర్. రెస్ట్ ఆఫ్ దట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటి అని అంటే బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇందులో మనకి ఓటీ నర్స్గా వేస్తారు, స్క్రాప్ నర్స్గా పోస్టింగ్ వేస్తారు. దెన్ నెక్స్ట్ క్యాజువాలిటీ నర్స్, దెన్ నెక్స్ట్ ఆర్ఐసియూ నర్స్, ఎస్ఐసియూ నర్స్, దెన్ నెక్స్ట్ మనకి నర్సింగ్ ప్రొసీజర్స్ ఇమీడియట్గా ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వర్క్ అంతా మనకి క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఇమీడియట్గా ఒక పర్సన్ ఇంజురీతో వచ్చినప్పుడు హౌ టు డీల్ విత్ దట్ క్లయింట్ కేర్ ఎట్లా ఇవ్వాలి అనేది మనకి ఇమీడియట్గా ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలి, వాట్ ఈస్ ద ప్రయారిటీ కేర్, సో ప్రయారిటీ ఏ వైటల్స్కి ఇవ్వాలి సో అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఐఎంఎస్లో ఏంటి అని అంటే మనకి హై వర్క్ లోడ్ ఉంటుంది. లైక్ క్లినికలీ మనం ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సేమ్ లైక్ డిఎంఈ మనకి అన్ని డిసీజ్ కండిషన్స్, పీడియాట్రిక్స్ అయినా లైక్ అడల్ట్స్ అయినా ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్ గురించి మనకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో ఈ పర్టిక్యులర్ డిసీజ్కి ఈ మెడికేషన్ యూజ్ చేయాలి అని డాక్టర్తో పని లేకుండానే టు సమ్ ఎక్స్టెంట్ మనము అడ్వైస్ చేయగలము. సో అంత పర్ఫెక్ట్ అవుతాము. సో దిస్ ఈస్ హౌ ఐఎంఎస్ అండ్ డిఎంఈ ఆర్ కోరిలేటెడ్, బోత్ ఆర్. బట్ వన్ బ్యాక్లాగ్ ఇన్ ఐఎంఎస్ ఏంటి అని అంటే మనం టీచింగ్ సైడ్ డైరెక్ట్ డెప్యుటేషన్ పైన వెళ్ళలేము యాజ్ లైక్ ఇన్ డిఎంఈ. సో అంతే డిఫరెన్స్. సో దట్స్ ఆల్ అబౌట్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్ అండి. అండ్ ఫైనలీ ఈ వీడియో అయితే మీకు అర్థమై ఉంటే సో
మీకు అండ్ మీకు ఇంకెవరికైనా ఇది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. సో ఐ హోప్ దిస్ కంటెంట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ ఇంకా ఏదైనా వీడియోలో ఏదైనా ఇష్యూ మీకు అనిపిస్తే అండ్ మీ ప్రాబ్లం ఏదైనా అనిపిస్తే, లాంగ్వేజ్ అయినా అవ్వనివ్వండి, రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా, యూ కెన్ కమెంట్ మీ అండ్ ఐ విల్ ఫాలో అండ్ ఐ విల్ రెక్టిఫై ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అండ్ మీకు ఈ కంప్లీట్ వీడియో మీకు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది విన్న తర్వాత అన్నా కూడా, సో నేను మీకు ట్యాబ్లెట్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ చేసి ఇచ్చాను. సో వన్స్ యూ గో త్రూ మీకు ఒకటి ఐడియా అనేది ఉంటుంది. ఆల్రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.